విశాఖపట్నం కేంద్రంగా సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టికి సంబంధించినటువంటి మోసపూరిత వ్యవహారాలు మరోసారి కలకలం రేపాయి. ఇద్దరు యువకులను ప్రేమ పేరుతో హనీ ట్రాప్ చేసి వారి నుంచి ఏకంగా ₹1 కోటి పైగా డబ్బు గుంజుకున్నట్లు బాధితులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న సౌమ్య శెట్టిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సౌమ్య శెట్టి తన సోషల్ మీడియా పరిచయాలను అడ్డం పెట్టుకుని ఆర్థికంగా స్థిరపడిన యువకులను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఇద్దరు యువకులను వల్లో వేసి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో సౌమ్య పరిచయం పెంచుకుంది. అతన్ని పూర్తిగా నమ్మించడం కోసం అతనికి రెండో భారీగా ఉంటానంటూ కూడా వల విసిరింది. ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఇతర వ్యక్తిగత అవసరాలు ఉన్నాయని చెప్తూ లక్ష్మీకాంత్ రెడ్డి నుంచి విడతల వారీగా సుమారు ₹1 కోటి పైగా డబ్బులు వసూలు చేసింది. తన ఆర్థిక అవసరాలు తీరిన తర్వాత సౌమ్య తన అసలు రంగు బయటపెట్టింది. లక్ష్మీకాంత్ రెడ్డి నంబర్ను బ్లాక్ చేసి అతని నుంచి పూర్తిగా దూరం జరిగింది. అంతేకాకుండా తన లాయర్తో మాట్లాడించి ఇకపై తమకు కాల్ చేయొద్దని లక్ష్మీకాంత్ రెడ్డిని బెదిరించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.